అబ్బబ్బబ్బబ్బా! మన ఆడవాళ్ళకి ఇంట్లో పనికి ఒక పాట సూట్ అవుతుందండి. అదేంటంటే సేమ్ సేమ్ బట్ డిఫరెంట్, నో మనీ నో హనీ అన్నట్టుగా మనం చేస్తున్న పనికి మనీ ఏం రాదండి. కానీ మనం పని మానేసి పని మనిషిని పెట్టుకుంటే గనక మన మొగుళ్ళు సంపాదించిన సంపాదనలో సగం శాలరీ వరకు వాళ్ళకే పోతుందండి. అలా అని వాళ్ళనేం చిన్న చూపు చూడట్లేదులే గాని మన కష్టం గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. నేను పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కూడా ఇంకా మంచు పడతానే ఉంది. ఇంకా ఆ మంచుకి నాకున్న సైనస్ కి నా ముక్కులు గడ్డలు కట్టేస్తాయి అనమాట. ఇంకా మాట కూడా రాదు. ఇంక ఈ పెద్దవాళ్ళందరూ తలకు గొడ్లు కట్టుకో, చెవుల్లో దూది పెట్టుకో అంటూ ఉంటారు గానీ నేను వింటానా? మనకు అవన్నీ ఉంటే పని చేయడం అస్సలు చేత కాదు. ఇదంతా ఒక ఎత్తైతే ఎవరైనా కనిపించినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారంటే బ్యూటీషియన్ అంటాను కదా, ఏంటి మీరు బ్యూటీషియనా అంటారండి. ఏంటండి ఇంట్లో ఇంత పని చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి బ్యూటీ పార్లర్ లో కూర్చోవాలంటే అవుతుందా చెప్పండి? అయినా మనం ఎలా ఉన్నది మ్యాటర్ కాదబ్బా, అక్కడ మనం చేసే పనిలో ఎంత దమ్ముందా అనేది చూసుకోవాలి ఫస్ట్. ఇంకా ఇవాళ ఇంట్లో పని అయితే తొందరగా అయిపోయింది. క్లయింట్స్ కూడా ఎవరు లేరు కదా, ఏదైనా స్వీట్ ఐటెం చేద్దామని చెప్పి గులాబ్ పూలు చేశాను. అసలు అలవాటు లేని పనిలో ఏలెందుకు పెట్టానో నాకు అర్థం కావట్లేదండి. అస్సలు సరిగ్గా రాలేదు, షేప్లన్నీ పోయినాయి, కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది గులాబ్ పూలు. సరే, ఇప్పుడు దాకా నేను చెప్పిన మాటల్లో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే వీడియో కూడా చిన్న లైక్ చేయండి. బై బాయ్.